బాయ్ నాన్న, నేను స్కూల్కి వెళ్తున్నా, జాగ్రత్తగా వెళ్ళు. ఏ వెంకట్రావు, మీ అబ్బాయి ఏడాది 10వ తరగతి కదా, చదువుకుంటున్నాడా లేదా ఊరి మీద తిరుగుతున్నాడా? ఊరుకోవయ్యా, ఏం మాటలవి, బాగానే చదువుకుంటున్నాడులే. ఏరా అక్కడే ఆగిపోయావు, పదా స్కూల్కి టైం అవుతుంది. ఎక్కడ ఉందో ఏమో నీ మందు అంటే ఆలోచించక గోరి దేవుడో ఎలాగని ఊరుకోకురో సూరని ఆట పాటగా ప్రతి పని సాధించ ఏమైనా గాని కోయో 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 కోయో. అరే పిల్లలు, ఇన్ని రోజులు ఆడుకుని చాలు. వచ్చే నెల నుండి మీకు బోర్డు పరీక్షలు. మీరు ఎలా అయినా బాగా చదివి ఈ జిల్లా మొత్తంలోనే మన స్కూల్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. ఎవడైనా ఫెయిల్ అయ్యాడో తొక్కదీస్తా. ఏమైందిరా అలా ఉన్నావు? ఇందాక సార్ అన్నది విన్నావు కదరా, వచ్చే నెల నుండి పరీక్షలంట. నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్ గా కూడా ఉంది. భయం దేనికిరా? ఏమోరా, ఎంత చదివినా నాకు ఎక్కట్లేదు. ఎగ్జామ్ బాగా రాయాలని వెళ్తా, కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోతా. ఏం టెన్షన్ పడకరా, నీకు చదువులో నేను హెల్ప్ చేస్తా కదా. పోరా, నువ్వు విన్నైనా చెప్తావు. చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. తారలు రాలుతూ నేలకి రావా, కన్నుల్లో దాగే ఆశలు కావా, బాధలు కూడా బద్దలు కావా, ఆడుతూ పాడుతూ సాగుతూ పోవా. చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. నీ గలగల చెమటల సడులే బలబలుగా అమ్మని చేరి తన కన్నుల చెమ్మై మెరిసే క్షణమే వన్ లైఫ్. ఏ దిక్కులను ఉంటున్నా నాన్నకి మర్యాదే తెస్తూ తన కాలర్ పైకెగరేసే క్షణమే వన్ లైఫ్. చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్. బరిలో పులిలా పెరుగే పిడరా ఇప్పుడే పదరా ఉన్నది వన్ లైఫ్. నేడు 10వ తరగతి ఫలితాలు. అన్నా, ఈరోజు రిజల్ట్స్ కదా, ఇదిగో నా హాల్ టికెట్, ఒక్కసారి చూడవా? తమ్ముడు, ఫెయిల్ అయిపోయావురా. ఏరా వంశీ, అలా ఉన్నావు? మొఖం చూస్తే తెలియట్లేదా, రిజల్ట్స్ కదా, ఫెయిల్ అయిపోయి ఉంటాడు. అంకుల్, వంశీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాడు అంకుల్. అవునా? మరి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా? ఏమో అంకుల్, మాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో. ఏంటండి అంత కంగారు పడుతున్నారు? అది కాదే, వాడు ఫెయిల్ అయ్యాడు కదా, మనం ఏమైనా అంటామేమోనని భయంతో వాడు ఏమన్నా చేసుకుంటే చాలా భయంగా ఉంది. వాడు తప్ప మనకి ఇంకెవరున్నారు? వాడికి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంటి? దేవుడా, వాడికి ఏం జరగకుండా చూసుకోవయ్యా. పరీక్షలోనే ఫెయిల్ అయిన వాడిని ఇంకా జీవితంలో నేనేం సాధించగలను? నేను ఇంక ఉండడమే వేస్ట్. వంశీ, ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇది, పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు చేస్తుంది? మరేం చేయమంటావురా? 10th లోనే ఫెయిల్ అయిన వాడిని ఇంకా జీవితంలో పాస్ ఎలా అవుతాను? నేను చచ్చిపోవడం కరెక్ట్. 10th ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదురా. ఒక్కసారి ఈ పని చేసే ముందు మీ అమ్మా నాన్న గురించి ఆలోచించావా? వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. నువ్వు ఇలా చేసావని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఎగ్జామ్స్ లో సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో కానీ చనిపోయాక సెకండ్ ఛాన్స్ ఉండదురా. పద, ఇంటికి వెళ్ళి మీ నాన్నకి చెప్పు, అప్పుడు తెలుస్తుంది నీకు వాళ్ళ విలువేంటో. ఏమైపోయావురా? నీకేమైనా అయిందేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు బాగానే ఉన్నావుగా? నాన్న, నన్ను క్షమించండి నాన్న.
ఏం పర్లేదురా, నువ్వు పరీక్షలో పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నువ్వు మా కొడుకురా. ఈ పరీక్షల్లో కాకపోయినా వచ్చే పరీక్షలైనా నువ్వు పాస్ అవుతావని నమ్మకం మాకుందిరా. నువ్వేం చేసుకోకరా. నీకేమైనా మీ అమ్మ నేను బ్రతకలేవురా. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? మీలో ఎంతోమంది చదువుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది మీకోసమే. చాలామంది ఎగ్జామ్లో పాస్ అయి ఉంటారు, కానీ ఫెయిల్ అయిన కొంతమంది ఇప్పుడు బ్రతుకున్నారు. ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతివాడు చావే మార్గం అనుకుంటున్నాడు కాబట్టి. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, మన ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ ఏదో పరీక్షలో ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోయామని వాళ్ళు అక్కడ ఆగిపోతే ఈ ప్రపంచానికే తెలిసేవాళ్ళు కాదు. మన జీవితాలను కేవలం పరీక్షలు మాత్రమే డిసైడ్ చేయవు. మన జీవితంలో ఏం సాధించాలన్నా అది మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్కి చావే పరిష్కారం కాదు, దాన్ని ఎదిరించడమే ప్రతి ఫెయిల్యూర్కి పరిష్కారం. ఇంత మాట్లాడుతున్న నేను కూడా ఒకప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాడిని. చావు వరకు వెళ్ళాను. ఆ రోజు ఏ దేవుడు నన్ను కాపాడాడు. మా అమ్మ నాన్నలకు విలువిచ్చా. తర్వాత నా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకే మీ ముందున్నా.